ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందన్నట్టు జాతీయ మీడియా ఫోకస్ చేస్తుంది. స్వరాజ్య లాంటి హిందుత్వ మీడియా, నేషనల్ మీడియా కూడా హైలైట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 9,098 గుళ్ళని పునర్నిర్మాణం కోసం 772 కోట్లు కేటాయించారట. 66.27 కోట్లు డైలీ పూజలకు సంబంధించినటువంటి అమౌంట్స్ వస్తున్నటువంటి నేపథ్యం ఒకటైతే, టెంపుల్కి సంబంధించినటువంటి ఈ ఆలయాల్లో ఉన్నటువంటి అంటే డైలీ రిచువల్స్ కోసం, పూజల కోసం 66.27 కోట్లు ఖర్చు పెడతారట. స్పెషల్ ఫండ్ ఫర్ టెంపుల్ పాండ్ అండ్ ఏఎస్ఐ సైట్స్, అంటే పురావస్తు శాఖకు సంబంధించినటువంటి సైట్లని బాగు చేయడంతో పాటుగా మన కోనేరుల్ని బాగు చేసే కార్యక్రమానికి ఖర్చు పెట్టబోతున్నారు అన్నటువంటిది. అయితే ఇందులో 10 పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందా కాదా అంటే, వాస్తవంగా ఆలయ పునర్నిర్మాణ వ్యయం అన్నటువంటిది దేవాదాయ శాఖ డబ్బుల నుంచి ఇస్తారు. అంటే ప్రజలు, భక్తులు వేసిన విరాళాల నుంచి. అదే లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే సూపర్.